ఒడిశాలో జమిలి ఎన్నికలకు తెరలేచింది. వివిధ పార్టీలు ఎన్నికల బరిలో గెలిచేందుకు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2 దశాబ్దాల నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్న బిజు జనతాదళ్ గుత్తాధిపత్యానికి గండి కొట్టాలని భాజపా, కాంగ్రెస్ భావిస్తుండగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం తన సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష భాజపా 120 సీట్లే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతుండగా ఎలాగైనా ఒడిశాలో పునర్వైభవం సాధించాలని కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. 2 దశాబ్దాల నుంచి ఒడిశాను ఏలుతున్న అధికార బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కు ఈసారి ఎన్నికల్లో సిసలైన పరీక్ష ఎదురుకానుంది. ఓవైపు ప్రత్యర్థి పార్టీలు బలపడడం, మరోవైపు సొంత పార్టీలోనే అసమ్మతి పెరగడం నవీన్ పట్నాయక్ విజయానికి తీవ్ర ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా బీజేడీలో అసమ్మతి బలపడడం నవీన్ కు తలనొప్పిగా మారింది. నవరంగపూర్ ఎంపీ బాలభద్ర మహిజీ, నీలగిరి ఎమ్మెల్యే సుకంత్ నాయక్ ఇటీవల పార్టీని వీడి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. సుందర్ఘర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కుసం తేటే పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ రాజీనామా చేశారు. అలాగే మరో సీనియర్ నేత మాజీ స్పీకర్ కిషోర్ మహంతి అధినాయకత్వంపై కినుక వహించినట్లు తెలుస్తోంది. అధిష్టానంతో పొసగని వారు, ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు దక్కని మరికొంతమంది నేతలు బిజు జనతాదళ్ను వీడారు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో అప్రతిహత విజయాలు సాధిస్తున్న బిజు జనతాదళ్ వరుసగా 5వ విజయం సాధించి ఒడిశాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటుంది. 2000 నుంచి 2014 వరకు సాగిన నవీన్ పట్నాయక్ విజయ ప్రస్థానం ఈసారి కూడా కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మచ్చలేని రాజకీయ చరిత్ర, అవినీతి రహిత పాలనే నవీన్ పట్నాయక్ ను విజయ తీరాలు చేరుస్తుందని బీజేడీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 21 లోక్సభ స్థానాలు, 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాకు జరిగిన 2014 జమిలి ఎన్నికల్లో బిజు ఏకంగా 20 లోక్సభ, 117 అసెంబ్లీ స్థానాల్లో విజయదుందుబి మోగించింది. అలాంటి ఫలితాలే ప్రస్తుత జమిలి ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేడీని ఓడించడమే లక్ష్యంగా ఏడాది నుంచే భాజపా కసరత్తు ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శాసనసభకు సంబంధించి మిషన్ 120 పేరిట వ్యూహరచన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 37,000 బూత్ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో కాషాయ దళం విజయవంతమైంది. 2017 ఒడిశా పంచాయతీ ఎన్నికల్లో అధికార బిజు జనతాదళ్ కంచుకోట అయిన పశ్చిమ ఒడిశాలో అత్యధిక స్థానాలను భాజపా గెలుచుకుంది. మొత్తం 209 జిల్లా పరిషత్ స్థానాల్లో 126 గెలుచుకుని బీజేడీపై ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అధికార పార్టీకి బలమైన ప్రాంతంలో పాగా వేయడంతో కమలనాథుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. బిజుకు కంచుకోట్లా భావిస్తున్న పశ్చిమ ఒడిశాలో 5 లోక్సభ స్థానాలు, 35 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇదే ఊపుతో జమిలి ఎన్నికలకు కాషాయ దళం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి జుయల్ ఓరం, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బసంత పండా తదితర నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. సంఘ్ పరివార్, బజరంగ్ దళ్, విహెచ్పి తదితర కాషాయ సంస్థలు భాజపాకు ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓవైపు సుడిగాలి పర్యటనలతో బీజేడీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కమలదళం మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ను గుట్టుగా అమలు చేస్తుంది. బిజు పార్టీలోని అసమ్మతి నాయకులకు ఎరవేస్తూ అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేస్తోంది. కేంద్ర నాయకత్వ వ్యూహాలను ఒడిశా భాజపా ఇన్ఛార్జి అరుణ్ సింగ్ పక్కాగా అమలు చేస్తున్నారు. మరికొంతమంది బీజేడీ నేతలు భాజపాలో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. గత ఎన్నికల్లో 1 లోక్సభ స్థానానికే పరిమితమైన భాజపా తన బలాన్ని గణనీయంగా పెంచుకోవాలని భావిస్తుంది. ఈ వ్యూహంలో భాగంగానే బిజు జనతాదళకు చెందిన బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ వైజయంత్ పాండా, మాజీ మంత్రి దామోదర్ రావత్లను భాజపాలో చేర్చుకున్నారు. వీరిద్దరి చేరికతో అంతగా బలం లేని ఒడిశా తీర ప్రాంతం నియోజకవర్గాల్లో భాజపా గట్టి పట్టు సాధించినట్లయింది. ఒడిశా అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలుండగా అందులో ఒడిశా తీర ప్రాంతంలో 68 స్థానాలు ఉన్నాయి.